విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ఈఈఈ బ్లాక్లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. 123 బ్యాలెట్ బాక్సులు ఉండగా అధికారులు 20 టేబుల్స్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. కౌంటింగ్ కేంద్రం వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. కౌంటింగ్ ప్రక్రియను రిటర్నింగ్ అధికారి విశాఖ జిల్లా కలెక్టర్ హరేందీరా ప్రసాద్ పర్యవేక్షిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. చెప్పండి ప్రదీప్. ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు కౌంటింగ్ అయితే మొదలైంది. ఇప్పటికే ఉత్తరాంధ్రలో పరిస్థితి ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులందరూ కూడా ఓట్లు చాలా ఉత్సాహంగా వేశారంటూ కూడా ఎలక్షన్ రోజు చెప్పుకున్న నేపథ్యంలో ఈరోజు అయితే ఉపాధ్యాయుల ఓటింగ్ శాతం అయితే చాలా వరకు పెరిగే అవకాశం కనబడినా సరే చెల్లని ఓట్లు మాత్రం ఒక 400 పైగా చెల్లని ఓట్లు వచ్చాయంటూ కూడా తెలుస్తున్నాయి. అయితే ప్రతి ఒక్క టేబుల్ పైన 20 నుంచి 30 పైగా చెల్లని ఓట్లు కేవలం అయితే లెక్కింపు దీంట్లో బయటపడే పరిస్థితి కనబడుతుంది. అయితే ఓవరాల్గా మనం చూడొచ్చు ఉత్తరాంధ్ర పరిస్థితి ప్రాంతాల్లో ఉపాధ్యాయుల విషయంలో అయితే చాలా వరకు చెల్లని ఓట్లన్నీ కూడా ఎక్కువగా పడుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులే చాలా పాఠాలు చెప్పవలసిన ఉపాధ్యాయులే కొన్ని తడబడ్డారంటూ కూడా తెలుస్తుంది. అయితే అభ్యర్థుల గుండెల్లో లబ్డబ్ అంటూ కూడా తెలుస్తుంది. కేవలం ఉపాధ్యాయులు ఏదైతే ఎగ్జామ్ కరెక్షన్లో టిక్కులు పెట్టిస్తున్న పరిస్థితుల్లో ఏదైతే కరెక్షన్స్ చేసిన నేపథ్యంలో టిక్కులు ఎలాగ పెడతారో అట్లాగే ఓటింగ్ శాతంలో కూడా నెంబర్ అంకెలు వేయకుండా కూడా టిక్కులు పెట్టే పరిస్థితుల్లో కూడా అయితే చెల్లని ఓట్ల కింద అయితే అధికారులు అయితే గుర్తించి కూడా చెల్లని ఓట్లు పక్క తీసే పరిస్థితి కనబడుతుంది. ప్రతి టేబుల్ తెల్లారి నుంచి ఓటింగ్ కౌంటింగ్ మొదలవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్క టేబుల్లో కూడా 30 నుంచి 40 ఓట్లు పైగా కూడా చాలా వరకు చెల్లని ఓట్లు వచ్చే నేపథ్యం అయితే కనబడుతుంది. అయితే అభ్యర్థులు చాలా ఉత్సాహంగా ఇన్ని రోజులు చూస్తున్న నేపథ్యంలో అయితే ఈరోజు చెల్లని ఓట్లు చాలా రాష్ట్రంలో ఎంత చెల్లని ఓట్లు ఉపాధ్యాయులు ఎలాంటి తడబడ్డారా అంటూ కూడా చాలా వరకు షాక్ అయ్యే విధంగా కనబడుతుంది. అయితే ఓవరాల్గా ఏదైతే అభ్యర్థులు అభ్యర్థి గెలుస్తారంటూ కూడా చాలా ప్రతి ఒక్క అభ్యర్థి గుండెల్లో లబ్డబ్ అంటూ కూడా హైటెన్షన్ వాతావరణం కనబడే పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రభుత్వాన్ని ఏదైతే కూటమి ఎవరికైతే మద్దతు ఇచ్చిందో మద్దతుదారులకు కూడా కొంతమంది అయితే ప్రైవేటు కాలేజీల విషయంలో అయితే వాళ్ళందరూ ఉపాధ్యాయులందరూ కూడా ప్రభుత్వంపై అయితే కొంచెం సానుకూలంగా కూడా ఓట్లు వేసే పరిస్థితి కనబడుతుంది. ప్రభుత్వ ఏదైతే ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళైతే కాస్త ప్రభుత్వానికి అయితే వ్యతిరేకంగా కూడా క్యాండిడేట్లపై అయితే ఓట్లు వేసే పరిస్థితి కనబడుతుంది. అయితే భారీగా కూడా ఇలాంటి చెల్లని ఓట్లు 400 పైగా చెల్లని ఓట్లు రావడం అనేది కూడా చాలా ఆలోచించే విషయం. ఇది ఏంటంటే అయితే వాళ్ళు అవగాహన ఏదైతే క్యాంపెయినింగ్ విషయంలో అవగాహన లోపమో తెలియదు. అసలు ఉపాధ్యాయుల విషయంలో వాళ్ళు ఓటు వేసే సమయంలో వాళ్ళకి అవగాహన కాస్త లోపంతో తడబడ్డారో తెలియదు. కానీ చాలా వరకు చెల్లని ఓట్లు అనేది కూడా చాలా భారీగా వచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఓవరాల్గా అభ్యర్థులు కూడా మనం చూడొచ్చు. గాజు శ్రీనివాస్ నాయుడు కూడా మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్లా చూడమంటారు సార్? చెల్లని ఓటింగ్లు కూడా చాలా వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఎట్లా అంటే జనరల్గా చెల్లని ఓట్లు అనేది ఏంటంటే కొంచెం అభిమానం ఎక్కువైన వాళ్ళు కూడా ఒకటి పెట్టడం రైట్ పెట్టడం ఇంకా బలంగా వేయడం కోసం కూడా చేస్తుంటారు అభిమానం ఎక్కువ ఉన్న వాళ్ళు. సో ఆ రకంగా చెల్లని ఓట్లు ఎక్కువ వచ్చాయి. అవన్నీ కూడా ఇప్పుడు తీసేసి లెక్క పెడతారు. అభ్యర్థిగా మీరు ఈరోజు ఓట్ల లెక్కింపుకి వచ్చిన పరిస్థితుల్లో మీకు మొదటి ప్రాధాన్యంగా ఉంది, మీరే మొదటి స్థానంలో ఉన్నారంటూ కూడా తెలుస్తుంది. దీన్ని ఎట్లాగా మీరు ఎట్లాంటి సమాధానం చెప్పబోతున్నారు? అంటే ప్రస్తుతానికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న రియాలిటీ కనబడుతుంది. ఇక్కడ పక్కగా విన్నింగ్ ఛాన్స్ ఉన్నాయని నేను భావిస్తున్నాను. ఎన్ని ఓట్లు తేడా ఉన్నాయి? 360 మెజార్టీలు ఉన్నాము. అది సెకండ్ ఓట్లు లెక్కించాక తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఇది ప్రస్తుతం అయితే అభ్యర్థులందరూ కూడా వేచి చూసే పరిస్థితి కనబడుతుంది. ఎంత చెల్లని ఓట్లు ఉన్నా సరే 350 పైన అయితే శ్రీనివాస్ నాయుడు అయితే ముందంజలో ఉండే పరిస్థితి కనబడుతుంది. రఘువర్మ 2వ ప్లేస్లో ఉన్నట్టు కనబడుతుంది. అయితే విజయ్ గౌరీ అయితే 3వ ప్లేస్లో ఉన్నట్టు కనబడుతుంది. అయితే అభ్యర్థులు వీళ్ళు ముగ్గురులోనే అయితే చాలా వరకు పోటీ అయితే కనబడుతుంది. అయితే పూర్తిగా ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చాలా కీలకంగా మనం అనుకోవచ్చు. 400 పైగా చెల్లని ఓట్లు వచ్చాయంటే కూడా చాలా వరకు ఏదైతే ఉపాధ్యాయుల విషయంలోనే పిల్లలకు పాఠాలు చెప్పవలసిన ఉపాధ్యాయులే ఇలాంటి విషయంలో తడబడ్డారా అనేది కూడా చాలా ఆశ్చర్యం కలిగే పరిస్థితి కనబడుతుంది. అయితే సాయంకాలం లోపు పూర్తిగా కౌంటింగ్ నేపథ్యం అయ్యే లోపంలో కూడా ఎటువంటి అభ్యర్థి ఏ అభ్యర్థి అయితే గెలిచే అవకాశం కనబడుతుంది అంటూ కూడా క్లారిటీ వచ్చే పరిస్థితి కనబడుతుంది. ఇది ప్రస్తుతం ఉపాధ్యాయుల ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల అప్డేట్.